హ్యావ్ ఏ గ్రేట్ జర్నీ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ అక్క. థ్యాంక్ యూ బ్రో. నేను నిజంగా చెప్పనా, నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను ఎవ్రీ ఇయర్ అండ్ 3-4 టైమ్స్ కండక్ట్ చేస్తాను ఒక్కొక్కసారి. కానీ నేను అస్సలు బ్లడ్ ఇచ్చే వాళ్ళని చూస్తా తప్ప ఆ బ్లడ్ బాక్స్ అదండి బ్లడ్ తీసుకున్నది, అది ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా చూడను కనీసం. అది నీడిల్ పెడతారు కదా, ఆ నీడిల్ కూడా చూడను. నాకు భయం అయితే తెలుసా. కానీ నేనైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తాను. అయితే ఒక రోజు ఏమైందంటే, యా 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 కీప్ రాకింగ్ అక్క. ఓకే. అయితే ఒక అబ్బాయి, అక్క నేను బాగున్నా అక్క, స్టిప్ ఉన్నా అక్క, నేను బ్లడ్ ఇస్తా అక్క అంటే, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినాం కూడా. అయితే ఆ అబ్బాయి ఏంటంటే, ఏం కాదు అక్క, నాకు సూపర్, నేను ఎంత అయినా తట్టుకుంటా అది అని చెప్పిండు అనమాట. సో అబ్బాయి అట్లా అంటుండ అని చెప్పేసి సరే అని ఓకే అని బ్లడ్ ఇవ్వమని మేము చెప్పినాము. అంటే మా టీం మెంబరే అనమాట. అయితే అబ్బాయి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేడంట. అంత కరెక్ట్గా ఉన్నా, ఫిట్ ఉన్నా, అది ఉందని చెప్పిండు. అయ్యా ఇంత బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇట్లా 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 మామూలు కూర్చున్నాడు ఇట్లా వెనకాల కదిపోయిపోయాడు. ఇట్లా మొత్తం ఇట్లా వెళ్ళిపోయాడు అనమాట. మొత్తం స్పేరింగ్ అయిపోయింది మొత్తం. మస్తు భయమైంది మాకైతే. స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇంకా మస్తు భయమైంది. ఇంకా డాక్టర్స్ పక్కనే ఉండి వెంటనే అబ్బాయికి జ్యూస్ తాగించడము, ఆ ఫ్రూట్స్ తినిపించడం, అబ్బాయిని లేపి అది చేసి అప్పుడు కొంచెం అబ్బాయి రికవర్ అయ్యండి. నిజంగా చెప్పాలన్నా ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయాలని